హలో అందరికీ. నేను స్వరాలి. మరో కొత్త కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరు వృద్ధాప్యం. రచించింది నేనే. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాన్న, ఒక కుక్క పిల్లని తెచ్చుకుందాం సరేనా? తండ్రిని బతిమిలాడుతూ అడిగాడు 9 ఏళ్ల నిఖిత్. అమ్మో అమ్మో ఒప్పుకోదురా. అయినా మన ఇంట్లో ఖాళీ కూడా లేదుగా, జవాబిచ్చాడు శేఖర్. అదేంటి అలా అంటావ్? తాతయ్య రూము రేపు ఖాళీ అవుతుందిగా, ఆపుకోలేక అడిగేశాడు నిఖిత్. నీకెవరు చెప్పారు అని ఆశ్చర్యం కోపం కలగలిసిన గొంతుతో అడిగాడు శేఖర్. రాత్రి అమ్మ నువ్వు మాట్లాడుకుంటుంటే విన్నాలే. చెప్పు నాన్న, కుక్కపిల్లని తెచ్చుకుందామా? కళ్లల్లో ఆశలు కదులుతుంటే ఉత్సాహంతో అడుగుతున్నాడు నిఖిత్. ఉలిక్కిపడ్డాడు శేఖర్. తండ్రిని వృద్ధాశ్రమంలో వదిలేద్దామన్న భార్య ఆలోచనను నిఖిత్ వినేశాడా? ఏం చెప్పాలి వీడికి అని ఆలోచిస్తూనే శేఖర్ విసుగ్గా, అయినా ఇవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీకెందుకు? కుక్కపిల్లని తేవడానికి మీ అమ్మ కూడా ఒప్పుకోదు అని అన్నాడు శేఖర్. ఏం కాదు నాన్న, అమ్మ ఒప్పుకుంది. అమ్మకి కూడా ఇష్టమేనట. నేను ఆల్రెడీ అమ్మని అడిగేశాను. మా ఫ్రెండ్స్ అందరిళ్లల్లో క్యూట్ క్యూట్ కుక్కపిల్లలున్నాయి. మనం కూడా తెచ్చుకుందాం నాన్న ప్లీజ్ అని మంకుపట్టు పట్టాడు నిఖిత్. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు వెళ్లి హోంవర్క్ చేసుకోపో అని అప్పటికి కొడుకుకి సర్ది చెప్పి పంపించాడు శేఖర్. కాని ఈ విషయం గురించి తన భార్య నిత్యతో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ రోజు రాత్రి నిఖిత్ పడుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా నిత్యతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిత్య, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఉపోద్ఘాతంగా మొదలుపెట్టాడు శేఖర్. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీ నాన్న విషయం గురించే అయితే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ముసలాయిని భరించడం ఇక నా వల్ల కాదు. ఎక్కడికైనా వెళ్దామన్నా కాని ఈయన ఒక అడ్డంగా తయారయ్యాడు. ఒక సరదా సంతోషం ఏమీ లేకుండా పోయింది నా బతుక్కి. అది కాక ఒకటే దగ్గు. పిల్లాడికి ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో అని భయంతో చస్తున్నాను. ఆయన కోసం స్పెషల్ గా ప్రతిరోజు వండి వార్చాలి. ఇవన్నీ నా వల్ల కాయితే కాదు. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. మర్యాదగా ఆయన్ని తీసుకెళ్లి ఏ ఓల్డేజ్ హోమ్ లో అన్నా చేర్పించండి. ఇదే ఫైనల్ అని తెగేసి చెప్పింది నిత్య. తనని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన నాన్నని అలా వృద్ధాశ్రమంలోకి తీసుకెళ్లి వదిలేయలేకపోయాడు శేఖర్. కాని తన కుటుంబంలో ప్రశాంతత ఉండాలి అంటే అంతకు మించి వేరే దారి లేదు. తన బాధను అర్థం చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో మర్నాడు రామనాథం గారితో మాట్లాడడానికి పూనుకున్నాడు శేఖర్. ఉదయాన్నే ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకుంటున్న రామనాథం దగ్గరికి వచ్చాడు శేఖర్. చూచాయగా అప్పటికే విషయం కొంతవరకు అర్థం చేసుకున్నారు రామనాథం గారు. ఇంకా ఎక్కువగా కొడుకుని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆయన. ఈ వయసులో తనకి కావాల్సింది ప్రశాంతత. ఇంట్లో తను ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రశాంతత అనేది లేనప్పుడు తను ఎక్కడుంటే ఏంటి అనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకే రామనాథం గారే శేఖర్ కి ధైర్యం చెప్పారు. బాబు, నువ్వు దేని గురించి ఆలోచించకు. ఏదైనా మంచి వృద్ధాశ్రమం చూసి నన్ను జాయిన్ చెయ్యి. ఎలాగూ నాకు పెన్షన్ డబ్బులు వస్తాయి. నేనైనా మీ అమ్మ అయినా కోరుకున్నది ఒక్కటే, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మీ అమ్మ అదృష్టవంతురాలు. తిరుగుతూ తిరుగుతూ వెళ్లిపోయింది. నాకు ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి అనే పట్టుదలలు ఏమీ లేవు. ఎక్కడైనా ప్రశాంతంగానే ఉండగలుగుతాను. నా గురించి నువ్వు అస్సలు ఆలోచించకు అని శేఖర్ కి ధైర్యం చెప్పారు రామనాథం గారు. మరుసటి రోజే రామనాథం గారిని వృద్ధాశ్రమంలో చేర్పించడం, ఆ తర్వాత 2 రోజులకు ఒక బుజ్జి తెల్ల కుక్కపిల్లని ఇంటికి తీసుకురావడం జరిగిపోయాయి. ఇంట్లోకి కుక్కపిల్ల వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఆ కుక్కపిల్లకి బన్నీ అని పేరు పెట్టారు. బన్నిగాడికి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు, వాడు ఏ టైంకి ఏం చేస్తాడు అన్నీ కూడా టైం టేబుల్ ప్రకారంగా నడిపించడం ఆ ఇంట్లో వాళ్ళకి ఒక బాధ్యత అయిపోయింది. సాధారణంగా అన్ని వీధి కుక్కలు తినే ఫుడ్ అది తినదు. ఇంకా చెప్పాలి అంటే దానంతటి అది తీసుకుని తినదు. స్పెషల్ గా దానికి తినిపించాలి. నిత్య అయితే దాన్ని మరీ గారాబం చేస్తోంది. బన్నిగాడికి కోపం వచ్చిందా? బన్నిగాడు అలిగాడా? బన్నిగాడు ఎక్కడున్నాడు? ఇలాంటి మాటలు తరచుగా ఆ ఇంట్లో వినపడుతూ ఉంటాయి.
ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే సదరు బన్నీ గారికి పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేశారు. దానికి అందర్నీ పిలవడంతో వచ్చిన వాళ్ళు రామనాథం గారి గురించి అడగడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అందుకే 2 నెలల తర్వాత వచ్చే నిఖిత్ బర్త్డేకి మాత్రం రామనాథం గారిని కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఉత్త చేతులతో రావడం ఇష్టం లేని రామనాథం గారు మనవడి కోసం స్పెషల్ గా ఒక బిస్కెట్ ప్యాకెట్ ని అలాగే కొన్ని చాక్లెట్స్ ని కూడా తీసుకొచ్చారు. ఆయన ఇంటికి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్లబోతూ ఉంటే వెనుక నుంచి తన మనవడి పిలుపు ఆయనని ఆపేసింది. తాతయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? అదిప్పుడు బన్నీగడి రూమ్. ఆ రూమ్ లోకి వేరే వాళ్ళెవరైనా వస్తే వాడికి కోపం వస్తుంది. మీరిక్కడ ఈ హాల్లోనే కూర్చోండి అని ఆర్డర్ వేసినట్టే చెప్పాడు నిఖిత్. బన్నీగడి ఎవరా అని ఆశ్చర్యంగా చూసిన రామనాథం గారికి సదరు బన్నీగారు అంటే కుక్క అని అర్థమవడానికి ఎంతోసేపు పట్టలేదు. ఓహో, మీరు కుక్కని పెంచుకుంటున్నారా అని ఫ్లోలో అనేశాడు. నిత్య కోపంగా రామనాథం గారి వైపు చూసి, మీకు ఎంత ధైర్యం? దాన్ని కుక్క అనకూడదు, దాని పేరు బన్నీ అని విసుగ్గా చెప్పింది. రామనాథం గారు ఆ మాటకి చిన్నపుచ్చుకొని సైలెంట్ గా ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత తను తీసుకొచ్చిన బిస్కెట్లు మనవడికి ఇవ్వబోయాడు. నిఖిత్ ఆ చాక్లెట్లని బిస్కెట్లని చూసి హేళనగా, తాతయ్య, ఇవి మన బన్నీగాడు కూడా తినడు తెలుసా? అసలు నువ్వు ఇవి ఎందుకు తీసుకొచ్చావు అని చాలా హేళనగా మాట్లాడాడు. ఆ మాటలకి కొడుకుని మందలించాల్సింది పోయి నిత్య కూడా పెద్దగా నవ్వేసింది. అదంతా చూస్తూ కూడా శేఖర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్లీ తిరిగి రామనాథం గారు ఆశ్రమానికి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన శేఖర్తో నిత్య, అమ్మయ్యా, ఆ ముసలాయిని దింపేసొచ్చారా? మళ్లీ ఎక్కడ ఇక్కడే ఉంటాను అంటాడో అని భయపడి చచ్చాను అని అన్నది. అంతే, ఆమె చెంప ఫెళ్ళున పగిలిన శబ్దం ఆ గది మొత్తం ప్రతిధ్వనించింది. ముసలాయనా కాదు, మామయ్య గారు అనాలి. నీ కుక్కని కుక్క అని పిలవకూడదు, దానికొక పేరుంటుంది. కాని నన్ను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసిన మా నాన్న నీకు చులకనైపోయాడా? అంతేనా? ఈ కుక్కకి పొద్దున సాయంత్రం వండి పెట్టిన దాంతో పోలిస్తే మా నాన్నకి నువ్వు చేసిందెంత? రేపు నీ కొడుకు నిన్ను నన్ను ఇద్దరిని తీసుకెళ్లి ఇలాగే వృద్ధాశ్రమంలో పడేస్తే అప్పుడేం చేస్తావు? ఈ విషయం నిన్ననే అందరి ముందే నీ చెంప పగలగొట్టి చెబుదాము అనుకున్నాను. కాని సంతోషంగా జరుపుకుంటున్నా నా కొడుకు పుట్టినరోజుని పాడు చేయడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు చెబుతున్నాను, మీ ఇద్దరూ వినండి. రేపే ఈ కుక్కను తీసుకెళ్లి బ్లూ క్రాస్ వాళ్ళకి ఇచ్చేసొస్తాను. మా నాన్నని ఇంటికి తీసుకొనొస్తాను. మీకిష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే ఇంట్లోంచి వెళ్లిపోండి. అత్తమామల్ని చూడని కోడళ్ళకి విడాకులు ఇవ్వచ్చు అని కోర్టు ఎప్పుడో చెప్పింది. నేను నా కొడుకుని విలువలతో పెంచాలి అనుకుంటున్నాను. కుక్కకి ఇచ్చిన విలువ నా తండ్రికి నేను ఇవ్వలేదు అంటే రేపు నా కొడుకు నాకేం విలువిస్తాడు? అసలు మా నాన్నని వృద్ధాశ్రమానికి పంపించనే కూడదు. నీ మాటలు విని బుద్ధి తక్కువయి ఒకసారి ఆ తప్పు చేశాను. ఇప్పుడు కూడా ఆయన్ని అక్కడ దింపి ఎందుకు వస్తున్నాను అంటే ఆయన వల్లనే మనం ఇలా గొడవ పడుతున్నాము అని ఆయన ఇంకా బాధపడతారు. ఇదంతా ఆయన చూడకూడదు అని మాత్రమే ఆయన్ని ఇప్పుడు అక్కడ దింపొస్తున్నాను. రేపు ఉదయాన్నే మా నాన్న ఇంట్లో ఉంటాడు. ఇది నా ఫైనల్ డెసిషన్ అని ఆవేశంగా అన్నాడు శేఖర్. మరుసటి రోజు నిత్య వృద్ధాశ్రమానికి వెళ్లి మామగారి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పి మరీ ఆయన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.